హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సమ్మర్ వచ్చేసింది కదా అని జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పెద్దవాళ్ళు, పిల్లలు అందరినీ జాగ్రత్తగా చూసుకోండి. సో సమ్మర్ అనగానే ప్రతి ఒక్కరికి కానీ కాస్తంత టైం దొరికితే ప్రతి ఒక్కళ్ళు ఫామ్ హౌస్కి వెళ్ళిపోదాం, అక్కడ చక్కటి ప్రకృతి ఒళ్ళో పచ్చదనంగా హ్యాపీగా కూల్గా ఎంజాయ్ చేద్దామని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటారు. సో నేను కూడా ఈరోజు ఒక చిన్న ఫామ్ హౌస్ టూర్ వేసానమాట. ఇది టూర్ అని చెప్పాలా లేకపోతే ఫామ్ హౌస్ అని చెప్పాలా, నేను చూసినటువంటి అద్భుతాల్లో ఇది ఒక అద్భుతం అని చెప్పాలని నాకైతే అర్థం కావట్లేదు. కానీ నాకు మాత్రం ఫామ్ హౌస్ టూర్ చాలా 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 స్పెషల్ టూర్ అనమాట. మీరు కూడా ఈ ఫామ్ హౌస్ టూర్ని బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఫుల్ వీడియో చూడండి, డోంట్ మిస్. డెఫినెట్ గా ఈ వీడియో చూసిన తర్వాత అరే మన ఫామ్ హౌస్ లో కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, మన ఫామ్ హౌస్ లో కూడా మనం ఇలా డెవలప్మెంట్ చేసుకుంటే చాలా బాగుంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో బట్ ఇది ఫామ్ హౌస్ లాంటి ఒక అద్భుతమైనటువంటి ఎకో పార్క్ అనమాట. ఇది ఎక్కడుంది, ఏంటి, అసలు దీని కర్త కర్మ, దీని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఎవరు, ఇంత కృషి చెంది ఇంత చేయాల్సిన అవసరం ఏంటి అనేది డెఫినెట్లీ నేను వీడియోలో మీకు చెప్తాను. కాకపోతే సో మొన్న మీ అందరికీ తెలుసు కాలినడకన తిరుపతి వెళ్ళామని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో కూడా నేను మీకు పెట్టడం జరిగింది. సో తిరుపతికి వెళ్ళే దారిలోనే ముందే నేను ఆకలి అవుతుంటే భోజనం గురించి ఎక్కడైనా హోటల్ ఉంటుందేమోనని సెర్చ్ చేశాను. కానీ నాకు మాత్రం అది హోటల్లాగా అనిపించలేదు, పెద్ద స్వర్గంలాగా అనిపించింది. నిజంగా చెప్పాలంటే దానికి హోటల్ అని పేరు పెట్టి దాన్ని విలువ చేసిన వాడిని అయిపోతానేమో. సో నాకు మాత్రం ఎంత బాగా నచ్చిందంటే ఆ ప్లేస్ నాకు చాలా 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 బాగా నచ్చింది. నిజంగా చెప్పాలి అంటే నా కళ కూడా, నా కోరిక కూడా, నా ఫర్దర్గా నా అంబిషన్ ఏంటంటే నేను ఒక అద్భుతమైనటువంటి ఒక ఫామ్ హౌస్ కనుక నేను దేవుడి ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో కొనుక్కుంటే డెఫినెట్లీ నేను ఎప్పటికైనా అలా తీర్చిదిద్దాలి అనేది నా ఎయిమ్ అనమాట. చూడగానే నేను యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా అనుకున్నాను డెఫినెట్లీ అలానే ఉంది. అదంతా కూడా షాక్. ఒక్కసారి ఏంటబ్బా అంటే మనం ఆలోచించిన ఆలోచనలు ఇంకొకరికి వస్తాయి అనేది డెఫినెట్లీ అది యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంటుంది. రావని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. మనం ఆలోచిస్తుంటే మనకన్నా ముందు ఒక క్షణం ముందో లేకపోతే ఒక రోజు ముందో లేకపోతే ఒక 10 రోజుల ముందో ఎవరొకరు ఆలోచించేసి ఉంటారు. దాన్ని మనం ఏం చేస్తామంటే ఆచరణలో పెట్టడమే ఒక అద్భుతం. సో నాకు ఆలోచన వచ్చేసింది, కానీ అక్కడ ఆచరణ ఎప్పుడో జరిగిపోయింది. వాళ్ళు ఎప్పుడో కొంతమంది ఫ్రెండ్స్ అందరు కలిసి కూడా తిరుపతికి అతి దగ్గరలోనే, తిరుపతిలోనే, అసలు మనం ఆ ప్లేస్ చూస్తే కూడా ఇది ఏంటి తిరుపతిలో ఉందా, తిరుపతిలో వాళ్ళకి కూడా తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఇప్పటికీ అక్కడ చాలా మంది బాగా పబ్లిసిటీ అయిపోయి అందరూ వచ్చేస్తూ ఉన్నారు. బ్యూటిఫుల్ ఎంట్రన్స్ లోనే ఫిష్ పౌండ్ కానీ ఎంట్రన్స్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్లేస్ లో లేని అద్భుతం లేదనమాట అండి. నిజంగా ఈ సమ్మర్ లో గనక డెఫినెట్ గా తిరుపతి వెళ్తున్న వాళ్ళు ఎవరైనా కూడా ఒక్కసారి అక్కడ నా కోసం ఆగండి. ఎందుకంటే జీవితంలో మనం ఏం మిస్ అయ్యాము, ఎంత అద్భుతమైన ప్రకృతి వనాన్ని మిస్ అయ్యాము. అంతేకాకుండా మీ పిల్లలు, ఎస్పెషల్లీ పిల్లలు ఆ ప్రాంతాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకనంటే అక్కడ లేని పక్షులు లేవు, లేని జీవాలు లేవు. ఆస్ట్రిచ్ పక్షి దగ్గర నుంచి నాకు బాగా నచ్చినటువంటి బ్యూటిఫుల్ ప్యారెట్స్, కొన్ని వందల ప్యారెట్స్ ఉన్నాయన్నమాట అక్కడ. తర్వాత సరీసృపాలు కానివ్వండి, తర్వాత వివిధ రకాల సంబంధించినటువంటి మూగజీవాలు ఎన్నో అద్భుతంగా అక్కడ పెరగడం జరుగుతుంది. నిజంగా నాకు అద్భుతమైనటువంటి ఒక మినీ జూని అక్కడ సృష్టించడం జరిగింది ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తి. సో నేను ఆ వ్యక్తి వివరాలు, పేరు మీకు అన్ని కూడా నేను నా వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను. డెఫినెట్గా మర్చిపోకుండా తిరుపతి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఈ ప్లేస్కి వెళ్ళి డెఫినెట్గా పిల్లలకి ఒక చిన్న సర్ప్రైజ్తో పాటు అక్కడ ఫుడ్, మనకి అద్భుతమైన ఫుడ్ కూడా ఉంది అక్కడ. చక్కగా మనం ఆ ప్రకృతిని, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని అంతా ఎంజాయ్ చేసుకుంటూ భోజనం చేయొచ్చు. ఇట్స్ అ వండర్ఫుల్ ఎకో పార్క్. పిల్లలకి అక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి. నాకు బాగా నచ్చింది ఏంటి అంటే బేసికల్లీ నేను పక్షులకి బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటాను అనమాట. అక్కడ ఉన్నటువంటి ఎన్నో సో మెనీ బర్డ్స్, రకరకాల రంగురంగు పిచ్చుకలు దగ్గర నుంచి రంగురంగుల పక్షులు. ముఖ్యంగా నాకు బేసికల్లీ కాకుటివ్ అలాంటి బ్రీడ్కి సంబంధించిన పక్షులు అంటే నాకు బాగా ఇష్టం. అక్కడ కొన్ని వేల పక్షులు ఎన్ని ఉన్నాయంటే వాటి మధ్య మనం కూర్చొని ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మనం టిఫినో లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేస్తే ఎలా ఉంటుంది. ఇది ఎప్పుడు మనం ఫారెన్లో చూస్తూ ఉంటాం. ఒకసారి నేను ఏదో బ్యాంకాక్ వెళ్తే బ్యాంకాక్లో టైగర్ టిఫిన్ జూ అని ఉంది.
టైగర్ టిఫిన్ జూ అంటే ఏంటి, టైగర్ గెటప్ వేసుకుని అందరూ టిఫిన్ తీసుకొచ్చి పెడతారేమో అనుకున్నాం. మనం వెళ్తే టైగర్స్ మధ్యనే మనం టిఫిన్ చేయొచ్చు, భోజనం చేయొచ్చు. అవి మాత్రం వాటికి పని అవి చేసుకుంటూ వెళ్తుంటాయి. ఇక్కడ కూడా అంతే, ఒంటెల దగ్గర నుంచి నేను చూసినటువంటి బ్యూటిఫుల్, నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒక రకమైనటువంటి మేలుజాతి ఆవులు అక్కడ నందీశ్వర్ లాగా మనకి స్వాగతం పలుకుతూ ఉంటాయి ఎంట్రన్స్ లో. అలా వెళ్ళిన తర్వాత రైట్ లో మళ్ళీ ఒక ఒంటె, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అలా ముందుకెళ్తే ఎన్నో రకాల మనకి మనం బాతులు అంటూ ఉంటాం, ఫారెన్ లో చూస్తే ఒక రకమైనటువంటి హంసలా ఉంటాయి చూడండి, అవి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయి. సో డెఫినెట్ గా ఆ యొక్క ఫామ్ ని, ఎగ్జోటికా పార్క్ ని మీ అందరూ ఎంజాయ్ చేయాలి. సో అదంతా కూడా ఒక 2 డేస్ మీ అందరికి చూపిస్తాను. ఈ సమ్మర్ కి నేను ఇచ్చేటువంటి స్పెషల్ వీడియో ఇదే అనుకోండి. డెఫినెట్ గా మర్చిపోకుండా ఈ వీడియో అంతా చూసిన తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఇంకేమాత్రం ఆలస్యం కాకుండా ఆ బ్యూటిఫుల్ ప్లేస్ ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇదేనండి నేను మీకు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ప్లేస్. సో ఎంట్రన్స్ లో ఉన్నామన్నమాట. సో లోపలికి వెళ్ళి మొత్తం చూసేద్దాం. ఎంట్రన్స్ లో మనకి ఈ రకంగా నందీశ్వరుడు స్వాగతం పలుకుతూ ఉంటాడు. జాతకి నాకు చాలా చాలా ఎగ్జైట్ అయ్యే ప్లేస్. ఎందుకంటే మేము ఏ కంట్రీస్కి వెళ్ళినా ఫస్ట్ లేదు జూ పార్కే. సో మాకు ఫస్ట్ స్టార్టింగ్ లో చూడండి చాలా డిఫరెంట్ కోళ్ళు అనమాట. ఇవి చూసారా ఎంత బాగున్నాయో. అసలు ఇవి కోళ్ళలా లేవు, బొమ్మల్లాగా ఉన్నాయి, బూర్ బొమ్మల్లాగా. సో ఇది ఒక టైప్ ఆఫ్ కంట్రీ కోల్డ్ అన్నమాట. అది బయట నుంచి కూడా మేడం, బయట నుంచి కొట్లాడేదాన్ని. ఈ నాటుకోళ్ళు ఎక్కువ ఉంది. ఇది కోళ్ళు ఇన్ని రకాలు ఉంటాయని ఇది మనకు అడవి కోళ్ళ టైప్ అంటాం కదా, ఆ టైప్ ఉంటుంది. చిన్నది ఇది ఇప్పుడు బయటకు వచ్చిందా సార్, మళ్ళా లోపలికి వెళ్ళిపోతుంది. ఇది బయటకు వస్తుంది, మళ్ళీ అదే వెళ్తుంది, అదే లోపలికి వెళ్ళిపోతుంది. సైజ్ చిన్నగానా అంతే. థాయిలాండ్ కోళ్ళ, థాయిలాండ్. ఇక్కడ ఫోటో తీసినావా ఎట్లా చెప్పి పెట్టిందో. అది మామూలుగా నిలబడుకుంటుంది. ఏంటంటే ఒక సేమ్ అదే స్టైల్లో అది నిలబడుతుంది. సేమ్ స్టైల్లో ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రీడ్ డాగ్స్ కూడా ఉన్నాయి. కొన్ని రోడ్డు మీద నుంచి విజిట్ చేసినటువంటి, కొంచెం హెల్త్ బాగాలేకపోతే కూడా వాటిని తెచ్చి ఇక్కడ సంరక్షించడం, వాటిని మళ్ళీ హాస్పిటల్ డాక్టర్కి చూపించి క్యూర్ చేయడం కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు నా పక్కన ఉన్నారు చూడండి, తనే వీటన్నిటికీ సంబంధించి ఏమని చెప్పాలి, హెడ్ అని చెప్పాలా, ఓనర్ అని చెప్పాలా, అన్నిటికీ మించి ఇంత అభిరుచి కలిగినటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పాలా. నేను ఒక మీరు తీసుకున్నట్టు మా తెలంగాణలో అయితే చార్మినార్ బ్రీడ్ అని అంటారు దీన్ని. అంటే ఫెదర్స్ చార్మినార్ బ్రీడ్ అని. నాకు లంప్స్ పవర్ పావురాల గుడ్లు అబ్బా నీ పూట మంచిగా
సో ఇప్పుడు నేను వెళ్ళేది ఏ బ్యాంకాక్ ఏ థైలాండో కాదు, ఈ ప్లేస్ అనేది ఎక్కడ అనేది కూడా నేను చెప్తాను. అండి ఇది నేను కోరుకున్న సామ్రాజ్యం. ఇక్కడ వీళ్ళు స్వాగతం ఎంత బాగా చెప్పారంటే, నాకు నచ్చినటువంటి బర్డ్స్ అన్నమాట. ఇవి చాలా ఖరీదైనటువంటి బర్డ్స్. నేను ఎప్పుడూ వీటిని కొనాలని ట్రై చేస్తాను, ఒక 2-3 సార్లు కూడా. ఆస్ట్రేలియాలో ఎక్కువ ఉండేటువంటి ఇది ఒక రకమైన బ్రీడ్ ప్యారెట్, కాకటి, కాపర్ స్పానియల్ బ్రీడ్స్ ఇన్ని చాలా ఉన్నాయి ఇక్కడ. నేను ఇది ఇలాంటిది బర్డ్ అనసూయ గారి దగ్గర ఒకటి చూశానమాట. అప్పటి నుంచి నాకు కూడా కొనుక్కోవాలని ఒక చిన్న ప్యాషన్ ఉండే అనమాట. సో హ్యాపీ. సుజాతమ్మ అండ్ మా క్యాతికమ్మ కూడా ఈ వెదర్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎస్పెషల్లీ క్యాతిక అక్కడ బర్డ్స్తో బాగా ఎంజాయ్ చేసింది. అసలు అది ఎంత ఓపికగా తింటుందంటే అది నిజంగా నాకు ఎంత ఇష్టం ఇలాంటిది. దీని పేరేంటి? రూసి. నాకే ఇంత ఎక్సైటింగ్ గా ఉందంటే మా ఖ్యాతికమ్మ అయితే వీటితో చాలా చక్కగా ఆడుకుంది. సో మాకు కూడా ఎంతో హ్యాపీ అనిపించింది అనమాట. తను కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది ఈ వెదర్ని, పక్షుల్ని. నిజంగా తన కళలో అనే పాట ఆ పిట్ట దాంట్లో ఎట్లా ముద్దులాడుతుంది. బేసికల్లీ మనం ఎక్కడ చూస్తే ఒక పెద్ద బోన్లోనో లేకపోతే ఒక దాంట్లో పక్షులందరినీ బంధిస్తారు, కానీ ఇక్కడ చాలా ఓపెన్ గా వదిలేశారనమాట. ఒక పెద్ద హాల్ లాగా పెద్ద ఫంక్షన్ వేసి దాని చుట్టూ చక్కగా వివిధ రకాల పక్షులందరినీ వదిలేశారు. చాలా ఫ్రీడమ్ గా అక్కడే వాటిని స్వయంగా గూళ్ళు తయారు చేసుకోవటం, అక్కడే అవి గుడ్లు పెట్టడం స్వయంగా. నిజంగా అక్కడ ఆ అట్మాస్ఫియర్ని చూస్తుంటే మాత్రం నిజంగా మాకు మాటలు చెప్పలేనంత హ్యాపీనెస్ గా అనిపించింది. ఇలాంటి బర్డ్స్ ని ఎక్స్పీరియన్స్ చేయడం ఫస్ట్ టైం సుజాత. అటు పాపని ఇటు బర్డ్స్ ని ఫుల్ గా ఈ వెదర్ని ఎంజాయ్ చేసింది. ఇలాంటి బర్డ్ ఒకటి అనసూయ గారి దగ్గర ఉండే అనమాట. అప్పుడు చూశాను నేను. ఇది మాట్లాడుతుంది కూడా అని అంటుంది. రోజు నాకు వద్దురా నాన్న. ఇంజినీర్ నాతో ఏం మాట్లాడారంటే, ఇక్కడ చాలా వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేయబడినటువంటి లిజర్డ్స్ కూడా ఉన్నాయి. ఒక రకమైనటువంటి బ్యూటిఫుల్ లిజర్డ్స్ అవి. చూస్తారా అని అడిగారు. కొంచెం నాకు అవంటే భయమే. ఇలాంటివి ఎప్పటికైనా త్వరలో ఒకటి పెట్టాలి. వైట్ మౌంట్ ఏమి ఫ్రెండ్లీ ఉన్నాయి. అవి మళ్ళీ బ్రీడ్ కదా, అవి మాంగ్స్. ఇవి మౌంట్స్ కదా అవి. అక్కడ
అవన్నీ అరుస్తున్నాయి, నేను ఎందుకు అనాలని అరుస్తున్నాను. గడ్డి ఎందుకంటే సార్, గడ్డి ఉంటే అది ఏదో ఫుడ్ ఎత్తుక్కున్నట్టు కొంచెం తిరగడం. నేను చెప్పినటువంటి ఇదే అన్నమాట స్పెషల్ గెస్ట్ అన్నమాట అక్కడ. ఇది ఇప్పుడే ఒక సింపుల్ గా ఒక 20-30 పురుగుల్ని తినేసి బజ్జుందంట ఈ బంగారు. అది చూసి అయ్యా బాబోయ్, ఒక్కసారి నాకైతే ఒళ్ళు జల్దరిచ్చేసింది. ఆ కుర్రాడు చూడండి, వాడు కరెక్ట్ గా 15 సంవత్సరాలుగా ఉండడు, దాన్ని ఎంత అద్భుతంగా ట్యాకిల్ చేస్తున్నాడు. ఏ జాతి అనేది తెలియదు. ఏం జాతి? కొండ జాతి. రెప్టైల్స్ ఇది కూడా అన్న పట్టుకోండి అన్న. సుజ్జి ఇదిగోండి. ఇంకా ఇందాక నుంచి పోతుంది అంటే మాత్రమే వెళ్ళిపోయింది పాపం. వీడి పేరేంటి? ఇది తెలియదు, వచ్చేసి మాకు కదా. వీడు గోల్డ్ గానీ ఏదైనా చైన్ గానీ నిమిషాల్లో కట్ చేస్తాడు. పేరేంటిది? గూండా. వీడే పేరు గూండా. వీటన్నిటికీ సామ్రాజ్యానికి హీరో. గూండా హీరో. ఖ్యాతికప్ప ఎత్తుకుంటే ఆడుకోవచ్చు. అదేంటి? ఆస్ట్రేలియాలో ఎక్కువ ఉండేది. రాదా? వస్తుంది. వీళ్ళు ఏంటంటే మధ్యాహ్నం కొన్ని ఫ్రూట్స్ ఇచ్చేస్తారు, ఈవినింగ్ ఫీడింగ్ టైంకి వస్తాయి మళ్ళా. $600-700 నుంచి ఈ పక్షుల వరకు ఉన్నాయి ఇక్కడ. నిజం చెప్పాలంటే దిస్ ఇస్ మై లైఫ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నమాట. అంత బాగా నేను కూడా చేయాలనిపిస్తాను. ఎగ్జోటికా పార్క్ మొత్తం ఈ పక్షులన్నింటినీ కేర్ టేక్ చేసేది లక్ష్మి, సరస్వతి, గంగా, యమున వీళ్ళంతా ఇక్కడ కేర్ చేస్తూ ఉంటారు. సో ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్. బాగా ఇష్టం అనుకుంటా. జర్మన్ షిప్ బర్డ్ పెళ్ళి నాకు ఇష్టమైన జర్మన్ షిప్ బర్డ్. ఇండియా అని కాదు, వరల్డ్ లోనే టాపెస్ట్ రేటింగ్ ఉన్నది ఇది. భయపడుతుంది కానీ చాలా ఫ్రెండ్లీ ఉండేటువంటి యానిమల్స్ లో కొన్ని. అయ్యో చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి అన్నా. వద్దు మేడం, సుజీ మేడం.
నాకు లోపల భయం అవుతుంది, కానీ వాళ్ళ ముందు ఆ రకంగా బిల్డప్ ఇస్తున్నారు. సుజాతకి మాత్రం చాలా 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 భయం అన్నమాట స్నేక్స్ అంటే. నేను ముట్టుకున్నా చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ర్యాట్స్ పాపం. ఇప్పుడే ఎలుకని తిని పడుకుంది కొండ చిలువ తాతయ్య. కొండ చిలువ చాలా మంది ఆస్ట్రిచ్ ఫాలో ఆస్ట్రిచ్ పక్షి ప్రపంచంలో అతి పెద్ద పక్షి. వాడు చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు, కానీ మనకి కూడా గుర్రల్లా స్వారీ చేయొచ్చు. ఇలాంటిది పక్షి ప్రపంచంలో వెదర్స్ దగ్గర నుంచి వీటి మాంసం దగ్గర నుంచి చాలా కాస్ట్లీ కదా. వీటి గోలు కూడా చూసావు చూసి రెండే ఉంటాయి, 2 ఫింగర్సే. కానీ కొంతమంది ఆ 100 రూపాయలకి పెద్ద ఫీల్ అయిపోతుంది. ఇలాంటి వాటికి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే కొంచెం ఎక్కువ చేయొచ్చు. గవర్నమెంట్ పెరుగుపోతున్నట్టు చాలా వాళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు. అమ్మో ఆజ్యా ఆజ్యా పేరు ఆజ్యా అన్నమాట. అత్యధిక ప్రమాదకరమైన జీవి. ఇది మీ దగ్గర ఏముంది, కానీ చాలా డేంజర్. అది కేరళ తింటుందా? ఆజ్యా కొంచెం ఫ్రీ అయిపోతుంది. క్యారెట్ క్యారెట్ ఇది చిన్న పిల్ల ఉన్నప్పుడు తెచ్చారా? దీంతో పాటు నేను మన దగ్గర నేలు అది కొంచెం సిక్గా ఉంటే మనం చెన్నైకి పంపించినాం. సరే కేరళ మేకలు పెట్టాలి వచ్చేద్దాం. మళ్ళా మళ్ళా తింటారు. ఇదేంటిదన్నా? ముళ్ళ పక్కన పెద్దగా అయిపోయింది.
ఇది కూడా కొంచెం ఫ్రెండ్లీ. ఇప్పుడు ఒక్కొక్క రూమ్ ని ఒక్కొక్క డిఫరెంట్ గా నెట్ షిఫ్ట్ చేపిస్తాం. అంటే డీప్ ఉంటుందా? ఇక్కడ చూడండి ఇంకా ఏమన్నా అయిందేమో వాటికి. ఇది ఒక్కొక్కటి చేపిస్తా వస్తున్నాను కొంచెం డిఫరెంట్ గా కేవ్ అన్నట్టు వాటికి కేవ్ ఒక జస్ట్ గ్లాస్ ఇవన్నీ పడుకునే పడుకోండి. పడదంటారు కదా ఇవి. ఇది 50 డీసాలు. లాస్ట్ ఫైనల్ ఆస్ట్రిచ్ పక్షి. కాశ్మీర్ గోట్ సో ఇది కాశ్మీరీ గోట్స్ అంటారు వీటిని. ఈ మధ్య మనం ఎక్కడైనా కూడా చూస్తున్నాం కానీ అరుదుగా ఉండే జాతికి. ఒక పవర్ బయటకు వచ్చేసింది. ఇక్కడ ఉన్నటువంటి గొర్రెలన్నిటి కూడా కాశ్మీర్ దగ్గర నుంచి మహారాష్ట్ర అటువైపు సంబంధించి వివిధ రాష్ట్రాలకు సంబంధించి కొన్ని అయితే వేరే దగ్గర నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేసుకున్నటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ గోట్స్ కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మేకలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇది కాశ్మీరీ మేక అంటారనమాట. आधा घंटे में आ जाओ फोन करेगा. आधा फोन करके आ जाओ. పావురాలు ఇద్దాం వదిలేస్తున్నాం. తిరుక్కుంటూ ఉన్నాయి వాటి గుడ్డ బయట ఆడ ఓపెన్ చేసేసినాము. ఇట్లా చిన్న కేసు అయితే అయ్యే గుడ్లు పెట్టుకోండి. జై మొత్తం అదే తింటదేమో. నాకేనా సార్ దాన్ని చూసావనా బాత్ కొన్ని డిఫరెంట్ దాని ముఖము. ఇప్పుడు బ్లూయిష్ వస్తుంది కదా సన్లైట్ పడిన కదా నెమలిలాగా సన్లైట్ పడంగా ఖ్యాతికమ్మ మగధీర సినిమాలో ఇదేరా. మీ అమ్మ చెప్పమని నేను చెప్పను. నీకు అబద్ధాలు చెప్పను. నన్ను ఏమంటే అబద్ధాలు చెప్పి చెప్తుంది కానీ. సో ప్లేస్
ఇంకేమున్నాయి? బుడపరకలు వస్తున్నా. చూడు నాకైతే చికెన్ ఇది ఇప్పుడు మొన్న చేసామండి, కొంచెం పెరుగుతూ వస్తుందంటే మా దగ్గర ఈల్స్ కూడా ఉన్నాయమ్మా. ఈల్స్ చనిపోయింది. ఈ మెరైన్ ఒకేసారి తెచ్చి పెట్టాలి. సో ఈ రకంగా అన్ని చుట్టొచ్చిన తర్వాత అలిసిపోయాం అనమాట. ఇన్ని చూసాక ఫస్ట్ టైం ఎవ్రీ ఇది సెక్షన్ ని ఎంజాయ్ చేయడం. నేను సుజాత మాత్రం బాగా ఎంజాయ్ చేసాం. అన్నిటికన్నా ముఖ్యంగా తిరిగి అలిసిపోయాం అనమాట. వాతావరణం ఎంజాయ్ చేస్తున్నాం. సో చాలా 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 అంటే నిజంగా అన్ని చూడడానికి చాలా ఓపికతోనే చేసుకోవాలి. అంటే బర్డ్స్, యానిమల్స్ లవర్స్ మాత్రం ఫుల్ హిల్స్. ఇప్పుడు మంచిగా తిండి తినొచ్చు. అది తిన్న కాదు, బీచ్ కూడా ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. సో ఎక్కడ ఇప్పుడు ఏమన్నా నేను తినాలి, తిన్న మొత్తం మంచిగా తిరిగి అరిగించుకోవాలి. డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. నాకైతే బ్యూటిఫుల్ గా నచ్చింది ఈ ప్లేస్. డెఫినెట్ గా ఫ్యూచర్ లో నేను ఇలాంటిది డెఫినెట్ గా ఒకటి చేస్తాను. ఇది ఎక్కడో కాదు, మరోసారి చెప్తాను, తిరుపతిలోనే ఉంది ఇది. A-to-Z ఎగ్జోటికా పార్క్. గూగుల్ సెర్చ్ చేసి డెఫినెట్ గా ఫ్యామిలీతో విజిట్ చేయండి. నాకు మాత్రం చాలా చాలా బ్రహ్మాండంగా నచ్చింది. మా క్యాత్కి కూడా బాగా నచ్చింది చెప్తుంది. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సరిగా బాయ్ బాయ్.